నెల్లూరు నగరంలో పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టి రౌడీ షీటర్లపై కఠిన చర్యలు ప్రారంభించారు. నేడు నియంత్రణలో భాగంగా రౌడీ షీటర్లను పబ్లిక్లోకి తీసుకొచ్చి నగర ప్రముఖ ప్రాంతాల్లో ఊరేగింపుగా నడిపించారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు పోలీసులు కఠిన భద్రత మధ్య ఈ ప్రదర్శన నిర్వహించారు. ఇకపై మళ్లీ నేరాలు చేస్తే ఖబర్దార్ అంటూ కూడా పోలీసులు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటి వరకు కౌన్సిలింగ్, వార్నింగ్లతో మాత్రమే పరిమితమైన నెల్లూరు పోలీస్ యాక్షన్ ఇప్పుడు మరో స్థాయికి చేరిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్యతో పోలీసులపై గౌరవం మరింత పెరిగిందని, నేరగాళ్లలో భయం నెలకొన్నదని స్థానికులు విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే జిల్లా ఎస్పీ అజిత్ తీసుకున్న ఈ నిర్ణయం జిల్లా వ్యాప్తంగా హర్షం పొందుతోంది. నేరగాళ్లు, రౌడీలు, గూండాలకు ఇది భారీ షాక్ గా మారింది. ఇకపై నేరస్తులకు ఎలాంటి సడలింపులు లేవు, కత్తులు పాడేయాలి లేకుంటే కౌంట్ డౌన్ మొదలవుతుంది అనే సందేశాన్ని స్పష్టంగా పోలీసులు అందించారు. మొత్తానికి నెల్లూరు జిల్లా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయే విధంగా జరిగిన ఈ ఆపరేషన్ నేరాల నిర్మూలనలో కొత్త దిశగా నిలిచింది. నెల్లూరు నగరంలో పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టి రౌడీ షీటర్లపై కఠిన చర్యలు ప్రారంభించారు. నేడు నియంత్రణలో భాగంగా రౌడీ షీటర్లను పబ్లిక్లోకి తీసుకొచ్చి నగర ప్రముఖ ప్రాంతాల్లో ఊరేగింపు నడిపించారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు పోలీసులు కఠిన భద్రత మధ్య ఈ ప్రదర్శన నిర్వహించారు. ఇకపై మళ్లీ నేరాలు చేస్తే ఖబర్దార్ అంటూ పోలీసులు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటి వరకు కౌన్సిలింగ్, వార్నింగ్లతో మాత్రమే పరిమితమైన నెల్లూరు పోలీస్ యాక్షన్ ఇప్పుడు మరో స్థాయికి చేరిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్యతో పోలీసులపై గౌరవం మరింత పెరిగిందని, నేరగాళ్లలో భయం నెలకొందని స్థానికులు విచారిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీ అజిత్ తీసుకున్న ఈ నిర్ణయం జిల్లా వ్యాప్తంగా హర్షం పొందుతోంది. నేరగాళ్లు, రౌడీలు, గూండాలకు ఇది భారీ షాక్ గా మారింది. ఇకపై నేరస్తులకు ఎలాంటి సడలింపులు లేవు, కత్తులు పాడేయాలి లేకుంటే కౌంట్ డౌన్ మొదలవుతుంది అనే సందేశాన్ని స్పష్టంగా పోలీసులు అందించారు. మొత్తానికి నెల్లూరు జిల్లా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయే విధంగా జరిగిన ఈ ఆపరేషన్ నేరాల నిర్మూలనలో కొత్త దిశగా నిలిచింది. Thank you.